Hello guys, welcome to the channel. I am Sumit, న్యూమాలజీ ఎక్స్పర్ట్ని. ముందు వీడియోలో మనం డ్రైవర్ 1, డ్రైవర్ 2 గురించి మాట్లాడుకున్నాం. మీరు ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1/10/1928 మీ యొక్క డేట్స్లో ఈ డేస్లో మీరు బర్న్ అయి ఉంటే మీ యొక్క డ్రైవర్ నెంబర్ 1, అలాగే డ్రైవర్ నెంబర్ 2, నెంబర్ 11, నెంబర్ 20 అండ్ నెంబర్ 29 ఈ డేట్స్లో మీరు బర్న్ అయి ఉంటే మీ యొక్క డ్రైవర్ నెంబర్ 2. నెంబర్ 1, నెంబర్ 2 యొక్క క్యారెక్టరిస్టిక్స్ ట్రేట్స్ ఏందనేది ముందు వీడియోలో మనం డిస్కస్ చేసాం. మీలో ఎవరైనా చూడకపోతే ఒకసారి దాన్ని చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అది. సో ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ నేమ్ నంబర్ ఇన్ న్యూమరాలజీ. న్యూమరాలజీలో నేమ్ నంబర్ ఎంత ఇంపార్టెంటో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. మన లైఫ్లో మన నేమ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన నేమ్ ఆ యొక్క ఫ్రీక్వెన్సీ, నేమ్ యొక్క ఫ్రీక్వెన్సీ, నేమ్ అంటే ఏంది, నేమ్ ఇట్లా ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం మనం. ఆ యొక్క నేమ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తోటి ఎంత అలైన్ అయింది, కంపాటబిలిటీ ఎంత ఉంది మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ నేమ్కి అనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా అసలు నేమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. మన నేమ్ని క్యాలిక్యులేట్ చేసేందుకు 2 పద్ధతులు ఉంటాయి. కాల్డియన్ ఒకటి, పైథాగోరియన్ ఒకటి. మనం యూజ్ చేసేది ఇక్కడ కాల్డియన్ మెథడ్, కాల్డియన్ న్యూమరాలజీ. పైథాగోరియస్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్, కాకపోతే పైథాగోరియన్ అనేది చిన్న సింపుల్ మ్యాథ్, కెలిడియన్ అనేది మెయిన్. సో మనం కెలిడియన్ మెథడ్ ద్వారా ఈరోజు నేమ్ నెంబర్ క్యాలిక్యులేట్ చేద్దాం. అసలు నేమ్ నెంబర్ అంటే ఏంది, నెక్స్ట్ వీడియోలో హౌ టు క్యాలిక్యులేట్ యువర్ నేమ్ నెంబర్ నిన్న వస్తుంది. ఈ వీడియో వాట్ ఈజ్ నేమ్ నెంబర్ అని, మీ యొక్క నేమ్ నెంబర్ ఎంత ఇంపార్టెంట్ మీ లైఫ్లో అనేది తెలుసుకుంటారు మీరు. నేమ్ నెంబర్ అనేది మీరు ఎప్పుడైతే మీ యొక్క ఫుల్ నేమ్ క్యాలిక్యులేట్ చేస్తారో, అది క్యాలిక్యులేట్ చేయడానికి కూడా కాల్డియన్ మెథడ్ వాడతాము. దానికి చార్ట్ సపరేట్ ఉంటుంది, ఆల్ఫాబెటికల్ చార్ట్ సపరేట్గా ఉంటుంది. అది మీకు పెడతాను ఒకసారి నేను. దాని ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఎప్పుడైతే మీ యొక్క నేమ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తోటి ఎంతవరకు కంపాటబుల్